హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజు. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి చెట్టు మోతుకు చెట్టు. ఈ మోతుకు చెట్టు చాలా ముఖ్యమైనటువంటి చెట్టు. మన నిత్య జీవితంలో మోతుకు చెట్టు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మోతుకు చెట్టు ఆకులను మనము విస్తరాకుల్లాగా ఉపయోగించవచ్చును. విస్తరాకుల్లాగా ఉపయోగించడం వలన ప్రస్తుతం మనము పేపర్ ప్లేట్లకు బదులుగా మోతుకు చెట్లను ఉపయోగిస్తే పర్యావరణానికి మనము సహాయం చేసిన వాళ్ళం అవుతూ ఉంటాం. అలాగే మోతుకు చెట్టు పుల్లలను మనము యజ్ఞయాగాల కార్యక్రమంలో కూడా ఉపయోగిస్తూ ఉంటాము. మోతుకు చెట్టు పూలను దేవతల దగ్గర, అలాగే ఇంట్లో దీపావళి, ఉగాది పండుగ రోజున, అలంకరణ రోజున ఉపయోగిస్తూ ఉంటాము. విశ్వకర్మలకు, పంచబ్రాహ్మణులకు, విశ్వకర్మలకు ఈ విషయం బాగా తెలుసు. ఉగాది, దీపావళి పండుగ రోజున ఈ మోతుకు చెట్టు పూలను తీసుకొని వచ్చి దేవుడి దగ్గర అలంకరిస్తూ ఉంటారు. మోతుకాకులు తీసుకొని వచ్చి విస్తరాకులు చేసి దేవుడి దగ్గర పెట్టి దేవుడి దగ్గర భోజనాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అలాగే మోతుకు చెట్టు పుల్లలను యజ్ఞయాగాల కార్యక్రమంలో హవిస్సులు ఇవ్వడానికి, యజ్ఞం చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మోతుకు చెట్టులో ఎన్నో ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. యజ్ఞయాగాలలో ఈ మోతుకు చెట్టు పుల్లను ఉపయోగించడం ద్వారా చుట్టూ ఉన్న పర్యావరణంలో ఉన్న చెడు గాలి తొలగిపోయి మంచి గాలి అనేది మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఇవి మనకు ఆయుర్వేద ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఈ మోతుకు చెట్లు చాలా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు చూస్తున్న ఈ మోతుకు చెట్టు ఎరుపు రంగులో ఉన్న పూలు దేశవాళీ చెట్టు. దీనిలో హైబ్రిడ్ కూడా ఉంటుంది. ఈ హైబ్రిడ్ చెట్టు లేత గులాబీ రంగులో ఉంటుంది. ఈ మోతుకు చెట్టును మనము పూలను ఉగాది పండుగ రోజున దేవుడి దగ్గర అలంకరణ కోసం కూడా ఉపయోగిస్తుంటాము. ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి తయారు చేసే సమయంలో వేప పూలు, అలాగే మామిడికాయలను, చింతపండు ఈ విధంగా ఉపయోగించి 5 రకాల వస్తువులను ఉపయోగించి 5 రుచులను తెలియజేస్తూ, జీవితంలో 5 రకాల కష్టాలను తెలియజేస్తూ, 5 రకాల మనస్తత్వాలను తెలియజేస్తూ ఉగాది పచ్చడిని తయారు చేయడానికి మనము ఉగాది పండుగ రోజున ఉపయోగిస్తుంటున్నాము. అదే రోజు ఈ మోతుకు పూలను కూడా ఉపయోగిస్తూ ఉంటాము. మోతుకాకులను విస్తరాకుల్లాగా ఉపయోగించి భోజనం చేయడం ద్వారా మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతూ ఉంటాం. ప్రస్తుతము మోతుకు పూలు, మోతుకు చెట్టు చాలా తగ్గిపోతూ ఉంది. మీరు ఎప్పుడైనా కూడా ఈ మోతుకు చెట్టును చూసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అలాగే మోతుకు పూలు, మోతుకాకులు మనకు చాలా ముఖ్యమైనది. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఈ మోతుకు చెట్టు ఉన్నటువంటి ఆకులను తీసుకొని వాటిని విస్తరాకుల్లాగా తయారు చేసి మార్కెట్లో అమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రస్తుతము ఈ మోతుకు చెట్లు తగ్గిపోయాయి. అలాగే మోతుకు చెట్ల ఆకులకు బదులు పేపర్ ప్లేట్లు తినడం ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఇది మనకు ఆరోగ్యానికి మంచిది కాదు. మోతుకు ఆకులలో మనము మోతుకు ఆకులతో తయారు చేసిన విస్తరాకులను మనం తయారు చేసి అందులో భోజనం చేయడం ద్వారా మనకు ఆరోగ్యం కలుగుతూ ఉంటుంది. అలాగే యజ్ఞయాగాలలో మోతుకు పూలను ఉపయోగించడం మనకు చాలా మంచిది. అలాగే దీపావళి, ఉగాది పండుగ రోజున ఈ మోతుకు పూలను ఉపయోగిస్తే మనకు కూడా చాలా మంచిది. మోతుకు చెట్టు దేవతా వృక్షాలలో ఈ చెట్టు కూడా ఒకటి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. అలాగే ముందు మీకు ఎన్ని విషయాలు, ఎలాంటి విషయాలు కావాలన్న విషయాలు నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేస్తే నేను అందుకు తగినట్లుగా వీడియోలను తయారు చేసి పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేసి మన సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.